లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాష్కెంట్కి వెళ్ళినప్పుడు అనుమానాస్పదంగా చనిపోయారు. అలా చనిపోయినప్పుడు ఆయన శరీరం మొత్తం డార్క్ బ్లూ రంగులోకి మారడంతో వారి కుటుంబ సభ్యులు శాస్త్రి గారిని ఎవరో చంపేశారని, అందుకే ఆయన దేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని వెనువెంటనే ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ ఇందిరాగాంధీ గారు వారి ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించారు? ఈ కేసులో కీలక సాక్షులైన రామ్నాథ్ మరియు శాస్త్రి గారి డాక్టర్ని ఎవరు చంపేశారు? అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన CIA ఇలా శాస్త్రి గారు చనిపోయిన 10 రోజులకే నాటి ప్రముఖ భారత శాస్త్రవేత్త అయిన హోమీ జే బాబా గారితో పాటు మరో 8 మంది శాస్త్రవేత్తలను ఎందుకు చంపేసింది? కేవలం 19 నెలలు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేసిన శాస్త్రి గారు దేశ భవితవ్యాన్నే ఎలా మార్చివేశారు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1904 అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్లోని మొగల్సరాయి అని ఒక చిన్న పట్టణంలో జన్మించారు లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన తండ్రి అయిన శారదా ప్రసాద్ గారు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. కానీ శాస్త్రి గారికి 18 నెలల వయసున్నప్పుడే ఆయన తండ్రి ప్లేగు వ్యాధితో చనిపోయారు. దాంతో కుటుంబ భారం మొత్తం తల్లి అయిన రమాదేవి గారిపై పడింది. కానీ ఆమె ఒంటరిగా బ్రతకడం ఇష్టం లేక తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయారు. అక్కడ శాస్త్రి గారు ఉంటున్న ఇల్లు గంగానదికి ఇవతల వైపున ఉంటే స్కూల్ మాత్రం నదికి అవతల వైపుగా ఉండేది. అలా నదిని దాటాలంటే పడవ నడిపే వ్యక్తికి రోజుకు 4 పైసలు డబ్బులు చెల్లించాలి. కానీ పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న శాస్త్రి గారు ఆ డబ్బులు చెల్లించలేక మరో మార్గం ద్వారా రోజుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. అలా ఆయన 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు గాంధీ గారు మన దేశంలోని యువత పెద్ద ఎత్తున సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చిన్నప్పటి నుండి బ్రిటిష్ వారి దౌర్జన్యాలను చూస్తూ పెరిగిన శాస్త్రి కేవలం 15 ఏళ్ల వయసులోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అలా ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన మొత్తం జీవిత కాలంలో 9 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపారు. అలా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన ఆయన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రవాణా వ్యవస్థలో మహిళా ఉద్యోగుల్ని కూడా నియమిస్తూ మహిళా విద్యను ప్రోత్సహించారు. 1956లో ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు తమిళనాడులోని అరియలూరు వైపుగా వెళ్తున్న రైలు అకాల వర్షం కారణంగా పట్టాలు తప్పి 150 మందికి పైగా చనిపోయారు. దానికి శాస్త్రి గారు ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి ఒక సామాన్యుడిలా తన ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1964లో ఈయన హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న సమయంలో నాటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఆకస్మికంగా చనిపోయారు. ఈయన మరణానికి కారణం ఏదైనప్పటికీ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఈయన కూతురైన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలనుకున్నారు. కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఒక స్త్రీని ప్రధానమంత్రిగా చేయటానికి నాటి కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో చాలామంది కాంగ్రెస్ ఎంపీలు రాజకీయ పండితుడు మరియు నిజాయితీకి మారుపేరైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరును ప్రతిపాదించడంతో 1964 మే 27వ తేదీన మన దేశ 2వ ప్రధానమంత్రిగా శాస్త్రి గారు బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రధానమంత్రి అయ్యాక మన దేశ తలరాతను మార్చివేసిన 3 ముఖ్యమైన మార్పుల్ని నేను మీకు చెబుతాను. వాటిలో మొదటిది, మన దేశంలో శాస్త్రి గారు ప్రధాని అయ్యే కంటే ముందు అంటే 1960 ఆ సమయంలో మన దేశంలోని సగం కంటే ఎక్కువ జనాభా ఆకలితో అలమటించేవారు. దీనికి గల ప్రధాన కారణం వ్యవసాయంలో పురాతన పద్ధతుల్ని ఉపయోగించడం అయితే మరో ముఖ్య కారణం 1962లో చైనాతో సంభవించిన యుద్ధం. ఈ 2 కారణాల వల్ల మన దేశంలో ఆహార సమస్య మరింత ఎక్కువైంది. దాంతో శాస్త్రి గారు గ్రీన్ రివల్యూషన్ని తీసుకువచ్చి ప్రభుత్వ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రవేశపెట్టారు. ఈ దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించే వరకు 3 పూటల ఆహారం తినే ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండి ఆ రోజు తినే ఆహారాన్ని నిరుపేదలకు పంచిపెట్టాలని ఈ నియమాన్ని తన ఇంటి నుండే మొదలు పెడుతున్నానని పిలుపునిచ్చారు. అలా శాస్త్రి గారు పిలుపునందుకొని దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం శాస్త్రి వ్రతం అనే పేరుతో వారంలో ఒక రోజు ఉపవాసం ఉండి తమ దగ్గర ఉన్న ఆహారాన్ని నిరుపేదలకు పంచిపెట్టేవారు. దీనికి తోడు దేశంలో ఆహార ధాన్యాలను నిల్వ చేసి అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సైతం ఈయనే స్థాపించారు. అలా శాస్త్రి గారు ప్రవేశపెట్టిన గ్రీన్ రివల్యూషన్ మూలంగానే మన దేశం ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించి ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేయగలుగుతున్నాం. నంబర్ 2, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితేనే కోట్ల రూపాయలు పోగేసుకునే ఆ రోజుల్లో శాస్త్రి గారు కేవలం 12,000 రూపాయల కారు కొనడానికి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 5,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. అలాగే ఇతని పెద్ద కుమారుడైన హరికృష్ణ గారు అశోక్ లేలాండ్ అనే సంస్థలో చిన్న స్థాయి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కానీ ఆ కంపెనీ పెద్దలు హరికృష్ణ గారు ప్రధానమంత్రి గారి కొడుకని తెలుసుకుని వెంటనే ఆయనకు ఉన్నత స్థాయి అధికారిగా ప్రమోషన్ ఇచ్చారు. దాంతో హరికృష్ణ గారు సంతోషంతో తన తండ్రి దగ్గరికి వచ్చి ప్రమోషన్ గురించి చెప్పాడు. అప్పుడు శాస్త్రి గారు, వాళ్ళు నీ మేధస్సును చూసి ప్రమోషన్ ఇవ్వలేదు, నువ్వు ప్రధానమంత్రి కొడుకు అని ప్రమోషన్ ఇచ్చారు. అంటే వారు నా నుండి ఏదో ఆశిస్తున్నారు కాబట్టి నీకు అలా ప్రమోషన్ ఇచ్చారు. భవిష్యత్తులో దేశ ప్రజలకు నష్టం కలిగించే ఏ పనైనా వాళ్ళు నా ముందు ప్రతిపాదించవచ్చు. అందుకే నువ్వు వెంటనే ఆ ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో జాబ్ వెతుక్కో అని చెప్పారు. అలాగే ఆయన చిన్న కుమారుడు సైతం ఒకసారి తన అవసరం ఉండి గవర్నమెంట్ వెహికల్ని తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు తన కుమారుణ్ణి మందలించి, ప్రభుత్వ వాహనం ఉన్నది ప్రభుత్వానికి సంబంధించిన పనుల కోసం, నువ్వు విలాసంగా తిరగడానికి కాదు అంటూ తన కుమారుడు ప్రయాణించిన 16 కిలోమీటర్ల దూరానికైన ఖర్చును సైతం తన జీతం నుండి చెల్లించారు. నంబర్ 3, 1962లో చైనాతో జరిగిన యుద్ధం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందని, కాశ్మీర్ను ఆక్రమించుకునేందుకు ఇదే సరైన సమయమని భావించిన పాకిస్తాన్ ఆర్మీ 1965 సెప్టెంబర్ 1వ తేదీన 30,000 మంది ఉగ్రవాదులతో చేతులు కలిపి కాశ్మీర్లోకి చొరబడింది. దాంతో అప్పటి ఆర్మీ చీఫ్ అయిన జేఎన్ చౌదరి గారు శాస్త్రి గారి దగ్గరికి వెళ్లి జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. అప్పుడు శాస్త్రి గారు, పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి ప్రణాళిక రచిస్తే మీరు పాకిస్తాన్ను ఆక్రమించుకునేందుకు ప్రణాళిక రచించండి, అందుకోసం దేనికైనా తెగించండి, ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు అని ధైర్యాన్నిచ్చారు. దాంతో ఇండియన్ ఆర్మీ ఒకవైపు కాశ్మీర్లోని ఉగ్రవాదులపై మారణహోమం సృష్టిస్తూనే మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు దాటి మరీ లాహోర్, సియాల్కోట్తో సహా మరో 2 కీలక పట్టణాలను కైవసం చేసుకుని పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. దాంతో నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన ఫిరోజ్ ఖాన్ ఇండియాతో కాళ్లబేరానికి వచ్చాడు. అప్పుడు అమెరికా అధ్యక్షుడైన లిండన్ సైతం భారత్ వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశాడు. కానీ శాస్త్రి గారు అతని మాటల్ని సైతం పట్టించుకోలేదు. దాంతో పాకిస్తాన్ ఇండియా యొక్క చిరకాల మిత్రదేశమైన రష్యాను సంప్రదించింది. అలా రష్యా మీద ఉన్న గౌరవంతో శాస్త్రి గారు యుద్ధ విరమణకు అంగీకరించారు. ఈ ఒప్పందంలో భాగంగానే ఆయన నాటి సోవియట్ రష్యా నగరమైన తాష్కెంట్కి బయలుదేరారు. 4 రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆయన పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి ఆక్రమణకు పాల్పడదనే షరతుపై ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించారు. కానీ ఈ ఒప్పందం ముగిసిన రోజు రాత్రి రష్యాలో ఉండే నాటి భారత రాయబారి అయిన టిఎన్ కౌల్ రష్యా, పాకిస్తాన్ మరియు ఇండియా యొక్క అధికారుల కోసం ఒక పార్టీని నిర్వహించారు. అలా ఈ పార్టీలో పాల్గొన్న శాస్త్రి గారు ఆ రోజు రాత్రి 2:30 అకస్మాత్తుగా చనిపోయారు. దాంతో వెంటనే మన దేశ ప్రధానమంత్రిగా నియమితులైన ఇందిరాగాంధీ గారు ఆయన గుండెపోటుతో చనిపోయారని స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే పోస్టుమార్టం నిర్వహించడానికి అవకాశం లేకుండా ఆయన దేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. కానీ శాస్త్రి గారిది సహజ మరణం కాదు, ఆయనను పథకం ప్రకారమే చంపేశారని నిరూపించే 3 కాన్స్పిరసీ థియరీస్ బయటికి వచ్చాయి. వాటిలో మొదటిది, శాస్త్రి గారిని ఇండియాకు తీసుకువచ్చినప్పుడు ఆయన ముఖంతో పాటు శరీరం మొత్తం డార్క్ బ్లూ రంగులోకి మారిపోయింది. అది కనబడకుండా ఇండియా అధికారులు ఆయన శరీరాన్ని గంధంతో పూశారు. అది చూసి ఆయన కుటుంబ సభ్యులు శాస్త్రి గారిపై విషప్రయోగం జరిగిందని, అందుకే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని ఇందిరాగాంధీ గారిని ప్రాధేయపడ్డారు. దీనికి గల మరో ముఖ్య కారణం ఆయన శరీరం మొత్తం ఉబ్బిపోయి ఉండడం. నిజానికి ఒప్పందం కోసం వెళ్లిన తాష్కెంట్ నగరం అత్యంత చల్లని ప్రాంతం. జనవరిలో ఇక్కడ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ నుండి -2 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇలాంటి చల్లటి ప్రాంతంలో మృతదేహాన్ని ఉంచినా అది పాడవదు. దానికి తోడు చనిపోయిన వెంటనే ఢిల్లీకి తీసుకువచ్చారు. జనవరి నెలలో ఢిల్లీలో కూడా చల్లదనంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆయన శరీరం ఢిల్లీకి తీసుకువచ్చే లోపే పూర్తిగా ఉబ్బి ఎలా పాడైపోయింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు చివరిసారిగా ఆలూ పాలక్ను తిన్నారు. ఈ ఆహారాన్ని ప్రిపేర్ చేయడానికి ఆ రోజు మహమ్మద్ జాన్ అనే ఒక కొత్త కుక్ జాయిన్ అయ్యాడు. ఈ మహమ్మద్ జాన్ ఎవరనేది ఎంక్వైరీ చేయగా అతను రాష్ట్రపతి భవన్లో పనిచేస్తున్న ఇందిరాగాంధీ గారి యొక్క నమ్మిన బంటు. అలాగే శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఆయన మెడ మరియు పొట్ట భాగంలో సన్నగా కోసినట్టుగా గాయాలున్నాయి. ఇలా గాయాలవ్వడానికి గల ముఖ్య కారణం రష్యా అధికారులకు సైతం శాస్త్రి గారి మరణం అనుమానాస్పదంగా అనిపించడంతో వారు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన శరీరం నుండి రక్తం సేకరించారు. ఒకవేళ ఇండియా ఏదైనా ఇన్వెస్టిగేషన్ని ప్రారంభిస్తే తాము కూడా ఆ ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేద్దామనుకున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని తేల్చి చెబుతూ ఇండియాకు తీసుకువచ్చిన రోజే దహన సంస్కారాలు నిర్వహించారు. శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నది కేవలం 19 నెలలు మాత్రమే. కానీ ఈ కొద్ది కాలంలోనే
ఆయన దేశ భవిష్యత్తును మార్చివేసే ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇందిరాగాంధీ గారే ఆయనపై విషప్రయోగం జరిపించి మళ్ళీ ఆ విషప్రయోగం బయటపడకుండా పోస్ట్ మార్టంకి నిరాకరించారనే కాన్స్పిరసీ థియరీ బయటికి వచ్చింది. నంబర్ 2, శాస్త్రి గారు చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత అంటే 1977లో జనతా ప్రభుత్వం ఆయన మరణంపై ఇన్వెస్టిగేషన్ చేసేందుకు రాజనారాయణ్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. దాంతో ఆ కమిటీ శాస్త్రి గారి వెంటే ఉన్న రామ్నాథ్ అనే తన సహాయకుణ్ణి విచారణకు హాజరవ్వాల్సిందిగా కోరింది. దాంతో రామ్నాథ్ గారు ఈ విచారణ కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కార్ని ఒక ట్రక్ వచ్చి ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. దాంతో ఆ కమిటీ మరో ముఖ్య సాక్షి అయిన శాస్త్రి గారి డాక్టర్ని విచారణకు హాజరు కమ్మని కోరింది. కానీ ఈయన కూడా విచారణకు హాజరయ్యేందుకు తన ఇంటి నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఒక లారీ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇలా ఇద్దరు సాక్షులు ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగలేదు. కానీ ఇద్దరు సాక్షులు ఒకే విధంగా చనిపోవడం చూస్తే వీరి మరణం గురించి ఎవ్వరికైనా అనుమానం కలుగుతుంది. కానీ వీరిని ఎవరు చంపారనేది ఇప్పటికీ బయటపడలేదు. అయితే శాస్త్రి గారు తాను ఇండియాకు వచ్చే ముందు రోజు తన భార్యకు కాల్ చేసి, నేను రేపు ఒక గుడ్ న్యూస్తో ఇండియాకు రాబోతున్నాను. ఆ న్యూస్ విని మన దేశ ప్రజలందరూ ఆశ్చర్యానికి గురికావడంతో పాటు చాలా సంతోషిస్తారు అని చెప్పారట. ఇది తాష్కెంట్ ఒప్పందంలో భాగంగా తీసిన ఫోటో. ఈ ఫోటోని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారేనని మనకు అనుమానం కలుగుతుంది. ఒకవేళ శాస్త్రి గారు బ్రతికి ఉంటే సుభాష్ చంద్రబోస్ గారితో ఇండియాకు తిరిగి వచ్చి మన దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుని ఉండవచ్చు. ఎందుకంటే బోస్ గారు ఎలా చనిపోయారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అలా బోస్ గారు ఇండియాకు వస్తే తమ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావించిన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇలా కుట్ర చేసి శాస్త్రి గారిని చంపారని మరో కాన్స్పిరసీ థియరీ బయటికి వచ్చింది. నంబర్ 3, అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన CIA చీఫ్ యొక్క పుస్తకం. CIA చీఫ్ అయిన రాబర్ట్ క్రౌలీ తన పుస్తకమైన కన్జర్వేషన్ విత్ ద క్రౌ అనే పుస్తకంలో మాట్లాడుతూ జనవరి 24, 1966లో నాటి ప్రముఖ భారత శాస్త్రవేత్త అయిన హోమీ జయబాబా గారు ప్రయాణిస్తున్న విమానాన్ని మేమే పేల్చివేశాము అని ఒప్పుకున్నాడు. దీనికి కారణమేంటని ప్రశ్నించగా నాటి భారత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అణ్వాయుధాలు తయారు చేసేందుకు హోమీ జయబాబా గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఒకవేళ ఇదే నిజమైతే స్వంతంగా అణ్వాయుధాలు తయారు చేసుకుని మా నుండి ఎలాంటి ఆయుధాలను భారత్ కొనుగోలు చేయకపోవచ్చు. అందుకే ఆయనను చంపేశామంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా హోమీ జయబాబా గారు చనిపోయినప్పుడు మన దేశానికి చెందిన చాలా మంది శాస్త్రవేత్తలు అనుమానాస్పదంగా మరణించారు. ఇలా శాస్త్రవేత్తలను చంపినట్టుగానే నాటి ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని సైతం ఈ CIAనే చంపేసి ఉంటుందని అనుమానాలు బలంగా ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు మన దేశం ఎలాంటి విచారణ జరపలేదు. ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈయన మరణం గురించి అసలు నిజాలు బయట పెట్టాలని శాస్త్రి గారి కుటుంబ సభ్యులు సైతం ఇప్పటికీ మోదీ గారిని వేడుకుంటున్నారు. మరి మోదీ గారైనా ఇంతటి నిజాయితీపరుడి మరణం గురించి నిజాలను వెలికితీస్తారా, లేదా అందరూ ప్రధానమంత్రుల్లాగే మౌనం వహిస్తారా? మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.